హాయ్ స్టూడెంట్స్. సో రీసెంట్గా కంటిన్యూస్గా ఏపీలోని తెలంగాణలోని ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో మొత్తం టోటల్గా నోటిఫికేషన్ వస్తున్నాయి. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషన్. నాట్ ఓన్లీ స్టేట్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్లో కూడా లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి అన్నిటిలోని ఎక్కువగా కనిపించే సబ్జెక్ట్ ఇది అండ్ కామన్ సబ్జెక్ట్ ఆల్సో. సో దట్స్ వై వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ సిరీస్. సో అయితే దీంట్లో మేము డిసైడ్ చేసుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఎగ్జామినేషన్కి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ ఫేవరెట్ టాపిక్స్ అన్నిటిని పికప్ చేసి ఒక లైన్అప్ చేసి ఒక 50 టాపిక్స్ని మేము కలెక్ట్ చేసాం. ఆ 50 టాపిక్స్ని ఫస్ట్ మేము మీకు యూట్యూబ్లో ఫ్రీగా పెడతాం. సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే వీఆర్ హ్యావింగ్ ఏ ప్రిపేజ్ యాప్. ఆ ప్రిపేజ్ యాప్లోకి వెళ్ళి మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అంటే ఫ్రీ అంటే మరీ ఫ్రీ కాదు, జస్ట్ ఒక నామినల్ ప్రైస్ పెట్టాం. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్సో. సో అయితే ఇవి ఏమేం టాపిక్స్ అండ్ మేము ఏమైనా న్యూ టాపిక్స్ యాడ్ చేయాలా, ఇఫ్ వీ మిస్డ్ సమ్ టాపిక్స్ మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము ఆ టాపిక్స్ని కూడా యాడ్ చేసేస్తాం. ఓకే. సో యాజ్ ఫర్ మేము తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మొత్తం అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్స్. ఎందుకు ఎయిర్పోర్ట్స్ అంటే లైక్ ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ ఏ ఎగ్జామినేషన్లో అయినా ప్రజెంట్ ఇప్పుడు ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి అది ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే జోన్స్ ఏమున్నాయి అండ్ నేషనల్ సింబల్స్ ఒకటి. సో నెక్స్ట్ ఒకటి బ్యాంకింగ్ సంబంధించిన ఈవెంట్స్ అండ్ డేట్స్, ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ డేట్స్ లాగా ఉండొచ్చు. సో అండ్ కంట్రీస్ చాలా ఎక్కువ వరకు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి కంట్రీస్ అండ్ గేమ్స్, కరెన్సీస్, ఎక్స్ట్రా మొత్తం అన్ని కూడా. అండ్ స్టేట్స్ అండ్ డాన్సెస్ అనేవి ఇది కామన్ అండి, ఫేవరెట్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, దట్ వన్. అండ్ నెక్స్ట్ నేషనల్ పార్క్స్, ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. ఇది ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో రీసెంట్లీ మొత్తం టోటల్ డిఫెన్స్ అంతటిని ఉమెన్స్ ద్వారానే చేపిస్తున్నారు. ఇన్వెన్షన్స్, స్పెసిఫికల్లీ ఉమెన్ ఇన్వెన్షన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇవి ఫస్ట్ సెట్లో పెట్టడం జరిగింది. సెకండ్ వన్ ఈస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ ఫారెస్ట్స్ వచ్చేటప్పటికి లేక్స్, ప్రెసిడెంట్స్, వేరే వేరే కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్, ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్. ఇది నెహ్రూ ఫస్ట్ క్యాబినెట్ మళ్ళీ మనకి ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఫస్ట్ నెహ్రూ మినిస్ట్రీ అనేది. సో ఎందుకు అని అంటే లైక్ దెర్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ షిఫ్ట్ అయింది కాబట్టి సో అందుకని చెప్పేసి ఇది పెట్టాం. బట్ వీ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ ఎ మచ్ ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ కంపేర్ టు అదర్ టాపిక్స్. సో దిస్ ఇస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్స్ అండ్ స్టేట్స్, ఇంపార్టెంట్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్, నిక్ నేమ్స్ ఆఫ్ ద ఇండియన్ సిటీస్. ఇవన్నీ మోస్ట్లీ సెకండ్ సెట్ కింద పెట్టడం జరిగింది. థర్డ్ వచ్చేటప్పటికి మెమరీస్ ఆఫ్ లీడర్స్, అదే నెహ్రూ గురించి కానీ వీళ్ళందరి గురించి వాళ్ళు చనిపోయిన సైట్స్ పేర్లు ఇవి అన్నీ. నెక్స్ట్ ఇండియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్. అదేంటి సార్ ఇది ఫస్ట్ ప్రయారిటీలో రావాలి కదా అని అంటే, యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ఏది మనం ఫోకస్ పెడతామని అనుకుంటాం దాని మీద ఫోకస్ పెట్టడం. సో అందుకని చెప్పేసి ఇది అంత ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం కూడా స్ట్రెస్లో ప్రిపేర్ అవుతాం కాబట్టి సో స్ట్రెస్లో ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఇదే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో అది మనల్ని కొద్దిగా డీవియేట్ చేస్తుంది, అందుకని ఫస్ట్ రౌండ్లో పెట్టలేదు దీన్ని. నెక్స్ట్ ఇండియన్ డిఫెన్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్, లైక్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఎట్లా, ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్, ఫస్ట్ ఎవరు అందరిలో కల్లా ఫస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఎవరు క్లైమ్ చేశారు ఇవన్నీ. అండ్ ఇంపార్టెంట్ బుక్స్, ఎబ్రివేషన్స్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ కూడా. రైల్వే ఎక్విప్మెంట్స్, ప్రిపరేటరీ లొకేషన్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ట్రైబల్ పీపుల్, ఇది అన్నిటికి ఫేవరెట్ టాపిక్. సో మోస్ట్లీ ఎగ్జామినేషన్స్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనే అడిగే పాయింట్ ఉంది. మిగిలిన వాటిలోంచి అడగకపోయినా మనకి ఇందులోంచి ఒక క్వశ్చన్ ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ వర్డ్స్. నెక్స్ట్ ఇంకోటి ఇన్వెన్షన్స్ అండ్ సైంటిస్ట్, రెవల్యూషన్స్, ఇంపార్టెంట్ ఇరిగేషన్ డ్యామ్స్, డిఫరెంట్ స్టడీస్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అని ఏమని పిలుస్తారు, లైక్ సోషల్ స్టడీస్లోకి వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ ఇంపార్టెంట్గా డీల్ చేస్తాం. ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ప్లేయర్స్, టైగర్ రిజర్వ్స్, ఇంపార్టెంట్ లాంచ్ వెహికల్స్, డేట్స్, ఫస్ట్ పీపుల్ అమాంగ్ ద ఇండియన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మనం డీల్ చేస్తాం. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి పబ్లికేషన్ అండ్ కంట్రీస్, ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్, ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ సెంచరీస్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్,
థీరీస్ అండ్ ఆథర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థీరీస్ అవన్నీ, నెక్స్ట్ మినరల్స్ వాళ్ళ ఇంపార్టెన్స్, అండ్ బయాలజీ అండ్ డిసీజెస్, సైంటిఫిక్ స్టడీస్, డే అండ్ సిగ్నిఫికెన్స్. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఇందులో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చాలా మంది ఇంపార్టెంట్ అనుకుని చెప్పి ఫస్ట్ టాపిక్స్ అన్నట్లు మేము లాస్ట్కి తీసుకొచ్చాం. రీజన్ ఏంటంటే సింపుల్ పాయింట్, చాలా మంది ఎగ్జామినేషన్ మూమెంట్లో స్ట్రెస్లో ఉంటారు. సో ఇలాంటి టైంలో కీ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫస్టే చెప్తే కొద్దిగా మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యేటట్లు ఉంటుంది. అందుకని దీంతో పాటు లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ని ఒక మంత్కి ఒక సెగ్మెంట్ కింద ఒక 6 వీడియోస్లో అవి కూడా డెవలప్ చేస్తున్నాం. సో మొత్తం అన్నీ కూడా మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాప్లో అవైలబిలిటీ, యాప్లోనే ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ it will be available in the YouTube channel. So go with it and share it to the people who are need also. Okay. If we missed any topics, అవన్నీ కూడా మీరు మాకు హైలైట్ చేయండి, మేము డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ.